ఒకప్పుడు మన చీకట్లో ఉన్నవారం, ఇప్పుడు చీకటి వారమై ఉంటిమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఆ వెలుగు కలిగినటువంటి విశ్వాసులు ఇక్కడ 3 అనుభవాలు కలిగి ఉండాలని దైవజనుడు చెప్తున్నాడు. ఆ వెలుగు సంబంధులకు ఉండే లక్షణాలు ఏమిటంటే సమస్త విధములైన మంచితనం. మనలో ఎప్పుడు మంచితనం కనబడాలి, మన మాటల్లో మంచితనం ఉండాలి, మన క్రియల్లో మంచితనం ఉండాలి, మన సాక్ష్యంలో మంచితనం ఉండాలి. ఇతరులకు ఏ కీడు చేయకపోయినా మన మంచితనాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఇతరులు కీడు చేసినా కీడును భరించుకొనైనా నీ మంచి ప్రవర్తనని నువ్వు కనబరచాలి. ఇది వెలుగు సంబంధులకు ఉండే దైవిక అనుభవం. ఆమేన్. అక్కడ రాయబడిన మాట 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఒకటి సమస్త విధములైన మంచితనం అంటే ఈ క్రైస్తవులు ఎక్కడికి పోయినా మంచితనంగానే బ్రతుకుతారు, మంచితనంగానే జీవిస్తారు, మంచితనాన్ని ప్రకటిస్తారు, మంచితనంగానే వారి జీవితాన్ని కాపాడుకుంటారు. సమస్త విధమైన మంచితనంతోనే ఈ లోకంలో బ్రతకాలి. ఇదే దేవుడు మన క్రైస్తవులు కోరుతున్నాడు. దేవుడు ఎప్పుడు మనలో మంచితనం చూడాలని చూస్తున్నాడు. ఒకటి మంచితనం కలిగిన జీవితం, రెండోదిగా నీతి. సమస్త విధములైన మంచితనము, నీతి కలిగిన జీవితం. మూడోదిగా సత్యమను వాటిలో కనబడు, అంటే సత్యము కలిగి ఉండడం. ఇంకా కింద అంటాడు, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వారిని ఖండించుడు. ఈ 3 అనుభవాలతో పాటు 4వది అక్కడ ఏం చెప్తున్నాడంటే అంధకార క్రియలను ఖండించాలి. క్రైస్తవులకు ఉండవలసిన ఈ 4 పద్ధతులు, 4 విధాల అనుభవం, సమస్త విధములైన మంచితనము. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ కాలేజీలో ఉన్నా నీ మంచితనమే ప్రజలకు కనబడాలి. ఆమేన్. రెండవదిగా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావని ప్రజలు గుర్తించాలి. ఆమేన్. మూడవదిగా సత్యములో నువ్వు నాటబడినవని, సత్యములో కట్టబడుతున్నవని ప్రజలు తెలుసుకోవాలి. 4వది అంధకార క్రియలను విసర్జించాలి, లేదా అంధకార క్రియలను ఖండించాలి, విసర్జించాలి. ఇలా చేస్తూ ఉండగా అక్కడ చెప్తున్నాడు 14వ వచనం, 13వ వచనం చదివితే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఇప్పుడు వెలుగు